స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆధ్వర్యంలో రాయలసీమ జిల్లాలోని అనంతపురం జిల్లాకు సంబంధించి సాగునీటి అవసరాల కోసం 1986-87 సంవత్సరాల ప్రాంతంలో పీఏబీఆర్ కుడికాలువ నిర్మాణం చేపట్టడం జరిగిందని టీడీపీ నేతలు తెలిపారు. 1994 సంవత్సరంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టినప్పుడు అసంపూర్తిగా మిగిలి ఉన్న పీఏబీఆర్ కుడికాలువను పూర్తిగా నిర్మాణం చేపట్టి చెరువులకు నీరు అందించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ధర్మవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, అంద్రినివాస్, సుజల స్రవంతి పీఏబీఆర్ అధికారులను సమావేశపరిచి చెరువులకు పూర్తి స్థాయిలో ఏ విధంగా నీరు అందజేయగలమో సాధ్యాసాధ్యాలను పరిశీలించి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారన్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో కూడా పీఏబీఆర్ కాలువ అనుసంధానం ప్రాధాన్యతను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించిన వెంటనే నిధులు విడుదల చేసి పనులను చేపట్టాలని ఆదేశించారని తెలిపారు. పార్టీ నాయకత్వం పీఏబీఆర్ కుడికాలువ పైన ప్రెస్ మీట్లో పెట్టడం చాలా గర్వకారణం. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా పీఏబీఆర్ కుడికాలువ ద్వారా కూడేరు, ఆత్మకూరు, రాప్తాడు, అనంతపురం, బత్తలపల్లి, తాడిపల్లి మండలాల కింద సుమారు 47 చెరువులు, చెక్ డ్యాములు, కుంటలు, దీనివల్ల ఈ నీరు రాక చాలా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే ఈ సంవత్సరం మన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రయోజనాలు వచ్చి ఎంతో డబ్బులు ఖర్చు అయినా సరే రైతాంగాన్ని ఆదుకోవాలా, రైతులు సంతోషంగా ఉండాలా, రైతులు కుటుంబాల ఆనందం చూడాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు, అలాగే మన రాప్తాడు శాసనసభ్యురాలు పరిటాల సునీతమ్మ గారు ఎంతో కృషి చేసి ఇవాళ ప్రభుత్వంతో అంద్రినివా ద్వారా పీఏబీఆర్ కుడికాలువ నిధులు చేయడం వల్ల నీరు వస్తాయి, రైతులందరూ కూడా సంతోషంతో ఉంటారని భావించి నిన్న శాసనసభలో శాసనసభ్యురాలు మాజీ మంత్రివర్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దీన్ని తమ శక్తివంతం లేకుండా ఎక్కడ తిరిగి సాధించి ఈ 2 నియోజకవర్గాలు రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల ప్రజల రైతుల ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఆమె చాలా కష్టపడుతున్నారు. ఆమెకు మా ధర్మవరం తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ 2 నియోజకవర్గాల్లో రైతులు కూడా ఎంతో రుణపడి ఉంటారని నేను భావిస్తున్నా. ఎందుకంటే రైతాంగానికి నీరు చాలా ముఖ్యమైనది. నీరుంటే బంగారు పంటలు పండిస్తారు. మీకు తెలుసు, అనంతపురం జిల్లాలో ఇవాళ హార్టికల్చర్ ఎంతో కష్టపడి పండిస్తున్నారు. దానివల్ల అన్ని కుటుంబాలు కూడా బాగున్నాయి. అయితే నీరు అనేది చాలా ముఖ్యం. నీరు ఎప్పుడైతే ఎండాకాలం నుంచి తగ్గిపోతుందో ఎంతో డబ్బులు ఖర్చు పెడుతున్నారు రైతులు. ఎందుకంటే బోర్లు లక్షలాది రూపాయలు వెచ్చిస్తున్నారు. నీరు ఉంటే రైతులు చాలా ఆనందంగా ఉంటారు. ఆ ఉద్దేశంతో ఈ ప్రభుత్వం రైతుల కోసం ఎంతో కష్టపడి రైతులు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నదులు అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు. ఆ విధంగా జరిగితే ఈ రాష్ట్రంలో రైతాంగం అందరూ కూడా చాలా సంతోషంతో ఉంటారని భావిస్తున్నాను. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా రైతుల కోసం కష్టపడతారని భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం అనుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే గత 20-24 సంవత్సరాల నుంచి అనేక మంది పాలకులు వస్తున్నారు, పోతున్నారు. కాకపోతే 7 మండలాలకు సంబంధించిన ప్రధాన సమస్య 7 మండలాలకు సంబంధించిన సమస్య ఎప్పుడో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అంద్రినివాస్, సుజల స్రవంతి భాగంగా ఈ కాలం 1987-88 ప్రాంతంలో పీఏబీఆర్ నుంచి తాడిగల వరకు కాలువ నిర్మించడం జరిగింది. నిర్మించిన తర్వాత కూడా దాదాపు 10 సంవత్సరాలు ఇది నిరుపయోగంగానే ఉంది కాలువ కూడా. అయినా కూడా రామారావు తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టినప్పుడు
సాధ్యాసాధ్యాలను పరిశీలించి అప్పటి కలెక్టర్ సోమేష్ కుమార్ దీనిని పరిశీలించమని కోరగా ఆయన దగ్గరుండి ప్రతి మండలంలోనూ రైతులతోనూ అదేవిధంగా హెచ్ఎల్సీ అధికారులతోనూ పిఏబిఆర్ అధికారులతోనూ సమన్వయపరుచుకొని ప్రతి ఒక్క కిలోమీటర్ను పరిశీలించి అప్పుడున్న పరిస్థితుల దృష్టి అక్కడ నాయకులకు అప్పగించి జంగిల్ క్లియరెన్స్ కానీ ఉన్న మట్టిని కానీ తొలగించమని చెప్పేసి ఆయన 1 కిలోమీటర్ దాదాపు నెల రోజులు కాలం మీదే ఉండి అప్పుడు నేను ప్రత్యక్ష సాక్షినప్పుడు ఆ నెల రోజులు కాలం మీదే ఉండి ఎక్కడి నుంచి ఎక్కడ నీళ్ళు రాలేదు, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, ఎక్కడి నుంచి ఎక్కడ భూములు కావాలని చెప్పి ఏర్పాటు చేసి మనకు ఇప్పించిన దాంట్లో ప్రధాన పాత్ర సోమేష్ కుమార్ గారి ప్రధాన భూమికి అయితే నీళ్లు ఆయన చివరి ఆయకట్టు వరకు అంటే తాడివేలులో అగ్రహారం చెరువు ఆయకట్టు పిఆర్బిఆర్ నుంచి 7 మండలాలు దాటుకొని వస్తే చివరి చెరువు కే అగ్రహారం చెరువు అప్పుడు పాలించిన ఘనత ఆయనదైతే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అరకొర నీటితోనే అంటే దాదాపు 10 to 15% నీటి కంటే కూడా ఎక్కువ నింపలేకపోతున్నాయి. దీనికి ప్రధాన సమస్య ఏమంటే మనకు పిఏబిఆర్ నిల్వ సామర్థ్యం 10 టీఎంసీలు అయితే అక్కడ నిల్వ ఉన్నది కేవలం 4 నుంచి 4.5 టీఎంసీ వరకే నిల్వ సామర్థ్యం ఉంది. లీకేజ్లు కానివ్వండి మరమ్మతులు లేని కారణంగా కన్నా మనం వాళ్ళకి నింపుకొని అక్కడ స్టాక్ పెట్టుకోవడానికి అవకాశం లేకుండా పోతున్నాయి. దానికి అనంతపురకు త్రాగునీటి సమస్య కూడా అక్కడి నుంచి తీర్చాల్సి వస్తుంది. అందువల్ల మనకి ఇచ్చడం ప్రతి సంవత్సరం అరకొర సమస్య ఇవ్వడము ఇక్కడ ప్రతి రైతు నా చెరువు నిండాలని చెప్పి ఘర్షణ వాతావరణంతో మన రైతులే ఒక్కో మండలం రైతులు ఒక్కో చెరువు ఒక తూము దగ్గర ఇవ్వడము ఘర్షణ వాతావరణం ఏర్పడము ఇది అనేక సమస్యలకు అనేక సంవత్సరాల నుంచి ఇది నాంతుంది. గత సంవత్సరం కంటే కూడా ముందు సంవత్సరం కానీ దాదాపు 94 కానీ 95 కానీ మేము కూడా చాలా మంది మన ఊళ్ళో ఒక డీప్ కట్ ఉంది మన ధర్మాన చెరువు ఏర్పడిన డీప్ కట్ దగ్గర మనం అది పీకలని చెప్పేసి మలకాపురం నుంచి చింతలపల్లి చికిత్సల రైతులు పోయేసి ఘర్షణ వాతావరణం పోయేసి దాదాపు 2-3 ప్రాణాపాయ స్థితిలో కూడా పోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో దీనికి సొల్యూషన్ వెతకాలని ఉద్దేశంతో గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన పరిటాల శ్రీరామ్ గారి దృష్టికి ధర్మవరం పరిటాల శ్రీరామ్ దృష్టికి పోయినప్పుడు సాధ్యాసాధ్యాలను పరిశీలించి అంజనీవ కాలువ నీరు డైవర్ట్ చేసి అనుసంధానం చేసి పిఏబిఆర్లకు ఇవ్వడమే సొల్యూషన్ దీనికి అని ఆయన దృష్టికి తీసుకోవడము ఇది అవుతుందా అని చెప్పేసి సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత హెచ్ఎన్ఎస్ అధికారులను పిఏబిఆర్ అధికారులను ఆయన పిలిపించడము ఇది ఒకసారి పరిశీలించమని చెప్పేసి ఆయన కూడా స్వయంగా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందని చెప్పేసి వాళ్ళతో చర్చించి దాదాపు వారం రోజులు ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వారిని అధికారుల దృష్టికి తీసుకుపోవడము వారు కూడా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఆత్మకూరు మండలంలో పంపనూరు దగ్గర డీప్ కట్ నుంచి దాదాపు ఒక 300 కిలోమీటర్ల ద్వారా అనుసంధానం చేస్తే పిఏబిఆర్లకు నీళ్ళు వస్తాయని చెప్పేసి అధికారులు సూచించడము దానికి అనుగుణంగా ఎస్టిమేట్ తయారు చేయించడము ఆ తయారు చేయించిన దానికి కొంత గవర్నమెంట్ భూమి కొంత ఉంది రైతులకు సంబంధించిన భూమి కొంత ఉంది ఆ రైతులతో కూడా పరిటాల శ్రీరామ్ గారు కానీ అదేవిధంగా రాప్తాడు శాసనసభ్యురాలు సునీతమ్మ గారిని చర్చించడము వారిని ఒప్పించడం కూడా జరిగిన తర్వాత ఎస్టిమేట్ చేయించి పంపించడం జరిగింది. అదేవిధంగా మొన్న శాసనసభ కంటే ముందు కూడా పరిటాల సునీతమ్మ గారు 1-to-1 కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ ప్రధాన సమస్యను తీసుకెళ్లడము ఇలా రైతుల 7 మండలాలకు సంబంధించిన విషయం సార్ ఇది ఒకసారి పరిశీలించడామంటే మా ప్రాంతాల కాన్స్టిట్యూన్సీ 2 మండలాలను మరియు అదేవిధంగా ధర్మాన మండలంలోని 3 మండలాలకు కూడా సాగునీరు తాగునీరు అదేవిధంగా అందుతుంది చాలా హార్టికల్చర్ వ్యవసాయం చాలా నష్టపోతున్నారని చెప్పేసి సార్ దృష్టికి తీసుకోవడము సారు వెంటనే స్పందించి అక్కడున్న అధికారులకు పురమాయించడము జరిగింది. అదేవిధంగా నిన్న మళ్ళీ పరిటాల సునీతమ్మ గారు శాసనసభలో ప్రస్తావించి దీని విషయాన్ని మళ్ళీ ఒకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడము ప్రభుత్వం అధికారులను స్పందించడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది చాలా ఏళ్ళుగా నానుతున్న సమస్య. అరకొర నీళ్ళు రావడము అరకొర నీళ్ళకి చెరువులు నింపడము అందువల్ల ఇక్కడున్న రైతులు 7 మండలాలు తాడివేలు నుంచి తాడివేలి బత్తలపల్లి ధర్మవరం రోడ్లు అదేవిధంగా అనంతపురం రోడ్లు రాప్తాడు ఆత్మకూరు అదేవిధంగా కూడేరు మండలాలు 7 మండలాలకు సంబంధించిన ఇది ప్రధాన కాలువ కాబట్టి అన్ని రైతులకు అనుకూలంగా ఉంటున్న ఉద్దేశంతో ఈ పిఏబిఆర్ నీళ్ళు వస్తే మనకు ఎలాగైతే ఇప్పుడు ధర్మారం చెరువు కానీ బుక్కపల్లి చెరువు కానీ దాదాపు సంవత్సరంలో 6 నెలలు మరవలే పారుతున్నాయి. ఆ నీళ్ళు వచ్చిన దానివల్ల మనకు కూడా రైతులు సంతోషంతో ఉంటారని చెప్పేసి మనకు పరిటాల సునీతమ్మ గారు ఒకసారిగా 2 సార్లు గారు ప్రభుత్వ దృష్టికి తీసుకోవడము దానికి సాయశక్తులు ఆయన ప్రయత్నించి తగు విధంగా చర్యలు తీసుకుని ప్రభుత్వాన్ని కూడా ఒప్పించడం జరిగిన వల్ల ఆమె కృతజ్ఞతాపూర్వకంగా ధర్మవరం మండలంలోని 3 మండలాలు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము.
అదేవిధంగా దీన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వం కూడా రైతులను ఆదుకుంటుందని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మాజీ రాష్ట్ర మంత్రి మరియు అలాగే ప్రస్తుత కాపాడు ఎమ్మెల్యే గారి శ్రీమతి పరిటాల సుత్తమ్మ అక్క గారు హంద్రీనీవ సుజల స్రవంతి పిఏబిఆర్ అనుసంధానం చేసే విషయమై అసెంబ్లీలో చర్చించడం, చంద్రబాబు గారి దృష్టికి ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం ఎంతో హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజానీకము రైతులు కూడా ఎప్పుడు కూడా నీటితో పని ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ముఖ్యంగా నీళ్ళు అవసరం. ప్రజలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ప్రతి చోట కూడా హార్టికల్చర్ ఎక్కువగా అభివృద్ధి చెందుతూ ఉంది. అంటే నీరు ఎక్కువ అవసరం అవుతుంది. సునీతమ్మ గారు ఈ రైతులను దృష్టిలో పెట్టుకొని హంద్రీనీవా సుజల స్రవంతిని పిఏబిఆర్ అనుసంధానం చేయాలని చెప్పేసి అడగడం, వారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క ప్రజానీకంతో పాటు రైతులందరికీ కూడా ఎంతో ఆనందదాయకము. ఎందుకంటే ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా అక్క గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, నీటిపారుదల శాఖ మంత్రి రమణారెడ్డి గారికి, లోకేష్ బాబు గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.